వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను ఛానల్లోకి వెల్కమ్. డియర్ ఫ్రెండ్స్, మనం 9th క్లాస్ సోషల్ స్టడీస్ థర్డ్ లెసన్లో ఉన్నాం. ఆ లెసన్ ఇస్ హైడ్రోస్ఫియర్. ఇంతకు ముందు సెషన్లో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేసాం. దట్ ఈస్ వాటర్ సైకిల్ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టేజెస్ ఆఫ్ వాటర్ సైకిల్. ఇన్ దిస్ సెషన్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వాటర్ రీసోర్సెస్. అంటే హైడ్రోస్ఫియర్ లో చాలా ముఖ్యమైనవి ఏంటి? నీటి వనరులు. సో వాటిని మనం ఏమనొచ్చు? నీటి వనరులు. నీటి వనరులు. నీటి వనరులు అంటే ఇంగ్లీష్ లో వాటర్ రీసోర్సెస్. వాటర్ రీసోర్సెస్. యా. సో దిస్ టేబుల్ హ్యాస్ బిన్ గివెన్ ఇన్ అవర్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్. మరి మనకి ఈ టేబుల్ ని సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ లో కూడా ఇచ్చారు. Okay, so before going to discuss about this table, let's learn some facts which is not given in our textbook. మన టెక్స్ట్ బుక్ లో లేనటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ ని నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. As we know that the surface of the earth 71% of the earth surface covered with the water. మనకి భూమి పైన 71% ఏముంది? వాటరే ఉంది, నీళ్ళే ఉన్నాయి. అండ్ 29% ఈస్ ల్యాండ్ ఉంది, భూమి ఉంది. ఓకే, సో మనం ఏం చెప్పొచ్చు? 3/4 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ కవర్డ్ విత్ ద వాటర్. ఓకే, ఆర్ కవర్డ్ బై ద వాటర్. అంటే 3/4 వంతు నీరు భూమిని ఆవరించి ఉందని తిన్నాం. ఓకే, సో 71% అంటే చాలా మేజర్ పోర్షన్ మనకి వాటర్ సర్వ్ చేసి. ఓకే, 71% ఎక్కడెక్కడ ఉంది? ఈ 71% ఇన్ ఓషన్స్. మరి 71% అన్నాం కదా, ఈ 71% మనకి ఓషన్స్లలో అంటే మహాసముద్రాలు, సముద్రాలలో, తర్వాత తర్వాత సీస్, రివర్స్, లేక్స్ ఎక్సెట్రాలో ఈ 71% ఉంది. సి 71% ఉంది, 71% వాటర్ ఉంది అంటే 3/4 ఆఫ్ ద వాటర్ మనకి అవైలబుల్ ఉంది. అంటే 3/4 వంతు వాటర్ మనకు ఉన్నప్పటికీ కూడా స్టిల్ మనకి నీటి కొరత ఉంది. నీటి కొరత. స్టిల్ దెర్ ఇస్ ఏ స్కార్సిటీ. కొరత అంటే తక్కువ, స్కార్సిటీ. వై దెర్ ఇస్ ఎ స్కార్సిటీ ఆఫ్ వాటర్? మరి వాటర్ ఎందుకు స్కార్సిటీ ఉంది? సార్ 71% వాటర్ ఉంది అంటున్నారు, మరి వాటర్ ఎందుకు? మనకి నీటి కోసం యుద్ధాలే జరుగుతున్నాయి ఇప్పుడు రాజుల కాలం నుంచి. దేర్ ఇస్ ఫైట్. ఎగ్జాంపుల్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఇండియా సస్పెండెడ్ ఇండస్ వాటర్ ట్రీటీ కదా. సో నీటి కోసం యుద్ధాలు జరిగేటటువంటి పరిస్థితి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద వాటర్ ఆన్ ద సర్ఫేస్ అవైలబుల్ ఇన్ ద సెలైన్. అంటే మనకి భూమి మీద ఏదైతే 71% ఉందో, ఈ 71% లో ఎక్కువ శాతం మనకి ఉప్పు నీరే ఉంది. ఉప్పు నీరు దేనికి పనికిరాదు. ద సెలైన్ వాటర్ విల్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద అగ్రికల్చర్ ఆర్ డ్రింకింగ్ పర్పస్ ఆర్ ఇరిగేషన్ పర్పస్ ఆర్ వాట్ ఎవర్ పర్పస్. సో మనకి వాటర్ ఎక్కువగా ఉంది కానీ 71% వాటర్ ఉంది కానీ ఈ నీరు ఎక్కువగా ఉప్పు నీరు కాబట్టి మనకి ఉపయోగం లేదు. దెర్ ఈస్ వెరీ లెస్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఫ్రెష్ వాటర్. మనం లెస్ దెన్ 1% ఆఫ్ వాటర్ అని చెప్పుకున్నాం. లెస్ దెన్ 1%. 1% కంటే తక్కువ వాటర్ మనం ఉపయోగించడానికి అని చెప్పుకున్నాం. ఒకసారి ఈ టేబుల్ కనుక గమనించినట్లయితే సో మనం జాగ్రత్తగా టేబుల్ చూద్దాం. సి ఇఫ్ యూ అబ్జర్వ్ ద టేబుల్, ఓషన్స్లలో 97.2169%. ఓకే, సో 97.2169% of water is available in the ocean, and ice caps and glaciers 2.15, groundwater only 0.61%, inland seas మరి ఇన్లాండ్ సీస్ లో మనకి వాటర్ 0.0089. అంటే ఇన్లాండ్ సీస్ అంటే ఏంటంటే దీన్ని భూ పరివేష్టిత సముద్రాలు అంటారు. ఇన్లాండ్ అంటే భూ పరివేష్టిత సముద్రాలు, గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలాలు, అండ్ లేక్స్ అంటే సరస్సులు 0.008%. ఓకే, అండ్ సాయిల్ మాయిశ్చర్, నేలలో తేమ. మన ల్యాండ్ లో కూడా, మన భూమిలో కూడా తేమ ఉంటుంది కదా. సో నేలలో తేమ మనకి
0.005%. అట్మాస్ఫియర్లో మన వాతావరణంలో కూడా 0.001% మనకి తేమ నీరు ఉంటుంది. నదులలో 0.0001% ఉంది. అండ్ బయోస్ఫియర్లో మనకి 0.0001% వాటర్ ఉంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రిజర్వాయర్స్ ఆఫ్ వాటర్, పర్సంటేజ్ ఆఫ్ టోటల్ వాటర్ ఇన్ ఆన్ ద గ్లోబ్. ఇదంతా భూమి పైన వరల్డ్ లో ఉన్నటువంటి జల వనరులు లేదా జల విభాగాలు అని చెప్పుకోవాలి. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకి వరల్డ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుందాం. సి ద ఫస్ట్ పాయింట్ ఆన్ ద టేబుల్ 97.2169%, 97.2169% వాటర్ అవైలబుల్. ఇట్ ఓషన్ వాటర్. ఓషన్ వాటర్. మరి ఓషన్ వాటర్ ఎలా ఉంటుంది? సలైన్. సలైన్ అంటే ఏంటి? ఉప్పు నీరు. సలైన్ అంటే ఏంటి? ఉప్పు నీరు ఉంటుంది. ఓకే. సో అండ్ అట్ ద సేమ్ టైం 2.783% ఆఫ్ వాటర్ ఈస్ ఫ్రెష్ వాటర్. ఇది మాత్రమే ఫ్రెష్ వాటర్. వెరీ 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 ఇంపార్టెంట్. ఫ్రెష్ వాటర్. సార్ ఈ ఫ్రెష్ వాటర్ ఉంది కదా, మరి ఫ్రెష్ వాటర్ డైరెక్ట్ గా తాగేయచ్చా అండి? తాగేరాదండి. ఎందుకంటే దీంట్లో ఇంకా చాలా లింకులు ఉన్నాయి. సో అమాంగ్ దిస్ ఫ్రెష్ వాటర్, ఏదైతే మనం వాటర్ చెప్పుకుంటున్నామో ఫ్రెష్ వాటర్ అవైలబుల్ ఉంది. బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీంట్లో అమాంగ్ దిస్ ఈ 2.7831% ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ 69.56% ఆఫ్ వాటర్ అవైలబుల్ ఇన్ ద గ్లేషియర్. అంటే మంచుగా ఉంది, గ్లేషియర్ లో ఉంది. ఓకే. హిమానీ నదాలు అంటారు కదా, హిమానీ నదాలుగా ఉన్నాయి. సో ద గ్రేటర్ పోర్షన్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐస్ అని చెప్పుకోవచ్చు. ఎలా ఉందంట? ఫ్రెష్ వాటర్ ఐస్ కరిగించి తాగాలి. ఓకే. ఆర్ ఐస్ ఆర్ పర్మనెంట్ స్నో. ఇది మంచు మరియు గ్లేషియర్, హిమానీ నదాల్ లాగా ఉంది. ఇది ఎస్పెషల్లీ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఇన్ అంటార్కిటికా, గ్రీన్లాండ్. ఓకే, అటువంటి ప్లేస్ లో ఉంది. ఓకే. అండ్ అమాంగ్ దాట్ దీంట్లో మళ్ళీ 30.1% ఆఫ్ వాటర్ ఎగ్జిస్ట్ యాజ్ అండర్ గ్రౌండ్ వాటర్. మరి దీంట్లో ఉన్నదే తక్కువ పర్సెంటేజ్. వాట్ ఎవర్ ద వాటర్, ఫ్రెష్ వాటర్ ఈజ్ అవైలబుల్, దట్ ఈస్ ఓన్లీ 2.7 అనుకోండి. అమాంగ్ ద 2.7, 69.56 water is available as ice, and 30.1% of water is available as underground water. ఓకే. ఫ్రెష్ వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్. అంటే దీన్ని గ్రౌండ్ వాటర్ అని చెప్పుకోవచ్చు. అంటే భూగర్భ జలాలు అంటే మనం బోర్ వేసి తీసి తాగాలి. అండ్ అగైన్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ 0.34% ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఈజ్ అవైలబుల్. ఇది మనకి తాగడానికి అవైలబుల్ ఉన్న వాటర్. జస్ట్ ఫ్రెష్ వాటర్ విచ్ ఈస్ అవైలబుల్ కాన్సన్ట్రేటెడ్. దిస్ ఫ్రెష్ వాటర్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ లేక్స్. ఇది ఎక్కడెక్కడ ఉంది? ఈ ఫ్రెష్ వాటర్ లేక్స్ లో ఉంది, రివర్స్ లో ఉంది, ఓకే, రిజర్వాయర్స్ లో ఉంది, ఓకే, అండ్ ట్యాంక్స్లలో ఉంది, ఎక్సెట్రా. సో వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 0.34% of water for the mankind. So this 0.34% is very important, very essential. ఈ 0.34% ఏదైతే ఉందో మనం బతికి బట్టగట్టాలన్నా, జంతువులు పంటలు పండాలన్నా కూడా ఈ 0.34%. We cannot depending on this both. Very less we are depending upon this both. Okay. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైంది అనుకుంటాను. ఫ్రెష్ వాటర్ మనకి 2.7% ఉన్నప్పటికీ కూడా దాంట్లో చాలా వరకు 70% అండ్ 30% మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం. ఓన్లీ లేక్స్, రివర్స్, రిజర్వాయర్స్, ట్యాంక్స్లో ఉన్న వాటర్ మనం యూజ్ చేస్తున్నాం. అంటే లెస్ దెన్ 1% ఆఫ్ వాటర్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద మ్యాన్ కైండ్. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అసలు మనకి సముద్రాలు అంటే ఏంటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు సముద్రాలు అంటే ఏంటి, మహాసముద్రాలు అంటే ఏంటి? See, as we know that on the planet there are continents and oceans. మనకి on the surface of the earth there are oceans and continents.
oceans and continents. Oceans and continents, these both are called as first order landforms. వీటిని మనం ఏమంటాం? ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ఫామ్స్ అంటాం. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ఫామ్స్. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ఫామ్స్. Okay, and at the same time, wherever large, very large water bodies are called as oceans. Large, huge, large or huge water bodies. Huge water bodies are called as oceans. అంటే అతి పెద్దవైన జలభాగాలు. ఓషన్స్ అంటే ఏంటి? అతి పెద్దది, అతిపెద్ద జలభాగాలు. అతిపెద్ద జలభాగాలనే మహాసముద్రాలు అంటారు. మహాసముద్రాలు అంటారు. యాక్చువల్లీ ఆల్ ద ఓషన్స్ అండ్ సీస్ ఆర్ ఇంటర్కనెక్టెడ్. ఆల్ ద సీస్ అండ్ ఓషన్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్, బట్ we are divided these oceans into different names by our own convenience. వీటిని మన కన్వీనియన్స్ కోసం, మనకు అర్థం కావడానికి వేరే వేరే పేర్లు పెట్టుకున్నాం. సరే, మరి ఓషన్స్ అండ్ ఓషన్ అంటే చెప్పారు కదా, సీ అంటే ఏంటి? సీ అంటే సముద్రం. సీ అంటే సముద్రం. ఓషన్స్ మీన్స్ ఇంతకుముందు చెప్పినట్టు ఓషన్ ఈజ్ సింపుల్గా మీరు ఇంగ్లీష్లో రాయాలంటే లాంగెస్ట్ అండ్ డీపెస్ట్. లాంగెస్ట్ అండ్ డీపెస్ట్ వాటర్ బాడీ. లాంగెస్ట్ అండ్ డీపెస్ట్ వాటర్ బాడీ కాల్డ్ యాజ్ ఓషన్స్. మరి సముద్రం అంటే ఇక్కడ దీనికి ఆపోజిట్ రాయాలి. దీనికి ఆపోజిట్ రాయాలి. ఏంటి సి అంటే? సి అంటే స్మాల్ అండ్ లెస్ డీప్. స్మాల్ అండ్ లెస్ డీప్ వాటర్ బాడీ. లెస్ డీప్ వాటర్ బాడీ అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ నియర్ ల్యాండ్. located near land mass. అంటే భూమికి దగ్గరగా ఉంటుంది. సముద్రం ఎక్కడ ఉంటుందంటే భూమికి దగ్గరగా ఉంటుంది. మరి మహాసముద్రాలు భూమికి కొంచెం దూరంగా ఉంటాయి. సో దీస్ ఆర్ ఫార్ ఫ్రమ్ ల్యాండ్. దీస్ ఆర్ ఫార్ ఫ్రమ్ ల్యాండ్. మరి ఇవి దీస్ ఆర్ నియర్ ఫ్రమ్ ల్యాండ్ అని చెప్పుకోవచ్చు. సీ ఈజ్ ఏ బాడీ ఆఫ్ సలైన్ వాటర్ పార్ట్లీ ఆర్ ఫుల్లీ ఎంక్లోజ్డ్. ఇది సీ అంటే ఎంక్లోజ్డ్ బై ల్యాండ్. ఇందాక చెప్పుకున్నట్టు నియర్, ఎంక్లోజ్డ్ బై ల్యాండ్. అంటే సముద్రం అంటే భూమికి దగ్గరగా ఉంటుంది, లేదా భూమికి సరౌండెడ్లో చాలా దగ్గరలో ఉంటుందని చెప్పవచ్చు. ఓకే, సో ఒకసారి సముద్రం కనుక చూసినట్టయితే ఒకసారి మనం లెట్స్ రికాల్ అబౌట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. సో వాట్ ఎవర్ ద కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రపోజ్డ్ బై ఆల్ఫ్రెడ్ వాగనర్, సో there was complete only two continents were there. For example, this is Angara land and this is Gondwana land. So black color is land. ఈ బ్లాక్ కలర్ ఉంది కాస్త ఏంటిది? ల్యాండ్. అండ్ ద రిమైనింగ్ వన్, ద బ్లూ కలర్, ద రెడ్ కలర్ వన్, దీస్ ఆల్ ఆర్ వాటర్ బాడీస్. సో దీన్ని మనం ఏమన్నాం? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద సింగిల్ సూపర్ ఓషన్. సో దీన్ని ఏమన్నాం మనం? సింగిల్ సూపర్ ఓషన్. సింగిల్ సూపర్ ఓషన్ వాజ్ కాల్డ్ యాజ్ పాంథలాసా. దీన్ని మనం ఏమన్నాం? పాంథలాసా. పాంథలాసా అంటే మహాసముద్రం. ఈ సముద్రాలన్నీ ఒకటే. దీస్ ఆల్ వాటర్ బాడీస్ ఆర్ వన్. మిలియన్ ఇయర్స్ ఎగో ఓషన్స్ ఆర్ కంబైన్డ్. రాసుకోండి, మిలియన్ ఇయర్స్ ఎగో ఓషన్స్ ఆర్ కంబైన్డ్. అంటే ఓషన్స్ అన్ని కంబైన్డ్ గానే ఉండేది. దీన్ని మరో విధంగా కూడా రాయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద ఓషన్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్. మోస్ట్ ఆఫ్ ఆల్ ఓషన్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్. ఒకదానికొకటి కనెక్టివిటీ ఉంటుంది. ఇంటర్కనెక్టెడ్. దీస్ ఆల్ ఆర్ ఇంటర్కనెక్టెడ్ ఈచ్ అదర్. ఓకే, అండ్ సో వై ఇట్ ఈస్ నేమ్డ్ different names? Indian Ocean, Antarctic Ocean, Pacific Ocean. Why we are named? Because of the geographical and practical purpose. Because of geographical and practical purpose. Because of geographical and practical purpose. Because of geographical and practical purposes, we have divided them. into 5
oceans. We have divided into 5 oceans. This divided, why it was divided? Why it was divided? What is the reason behind it? Because the division also done based on the continents, to understand for better way continents and various archipelago or islands. Because why we have divided into different oceans? Because nearby continents, nearby islands, these are played an important role to name. ఇవి కూడా అంటే అక్కడ కాంటినెంట్ కానీ లేదా ఐలాండ్స్ కానీ అంటే చిన్న చిన్న ద్వీపాలు ఉండడం వల్ల వాటికి వేరే వేరేగా పేరు పెట్టాం. అసలైతే ఓషన్ అంతా ఒకటే, సముద్రం అంతా ఒకటే. ఇక్కడ ఈ మ్యాప్లో కూడా చూడండి, సముద్రం అంతా ఇది $1, బట్ మనం ఏం చేసాం, వాటికి వేరే వేరే పేర్లు పెట్టుకున్నాం. బికాస్ ఆఫ్ ద జాగ్రఫికల్, టు అండర్స్టాండ్ them geographically and practical purpose, we have divided them into different important oceans. Let's see, ఇది గుర్తుపెట్టుకోవాలి. పైసా, PAISA, సింపుల్. పైసా అని గుర్తుపెట్టుకుంటే, సో దిస్ ఈస్ ద సీక్వెన్స్, దిస్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ద oceans in depth. P means Pacific Ocean, A means Atlantic Ocean, I means Indian Ocean, S means Southern Ocean, Southern Ocean or Southern Ocean, A means Arctic Ocean, A means Arctic Ocean. So paisa, if we arrange into sequence large to small, so large to small, so this is the paisa you need to be remember. Okay, let's see once what are the important oceans. Pacific Ocean. See, Pacific Ocean separates Asia and Oceania. Asia and Oceania, Pacific. So what is Oceania? Oceania means Australia, New Guinea and Papua New Guinea. These are called as Oceania. From where? From America. See, let's see the Pacific. See, this is the Pacific and this is the Pacific, because these both points will be joined here. Okay, this point will be joined this side, and this point will be joined this side. So Pacific Ocean. So this is now we called as Australia. This is Australia, this is New Zealand, this is Papua New Guinea. Okay, and these are separated. Okay, and America also separated, Pacific Ocean. Okay, so Pacific Ocean separating North America from North America, Asia and Oceania. Okay, so this is about Pacific. It is very largest one and biggest one of the dangerous ocean. Second one, Atlantic. Second one, what? Atlantic. So what does the Atlantic do? Atlantic Ocean is very busiest ocean and separate America from Europe and Africa. So it separates. Let's see the map. Maps are very important. See, this is Atlantic Ocean. Atlantic Ocean is separating Europe, America, Africa, okay, and South America, North America, Africa, Europe. These are separated by the letter. So the Atlantic Ocean resembles the letter S, alphabet S. So this is Atlantic Ocean. Another one is Indian Ocean. So Indian Ocean, it is separates Africa, Australia. See, separate Africa, Australia. See, this is, it resembles letter M, it resembles alphabet M. If you see, this is Africa and this is Australia. So these are separated by Indian Ocean, and the Indian Ocean touches the southern South Asia. This is South Asia. Okay, the South Asia. Indian Ocean, it touches southern Asia. Okay, the coast of southern Asia touches by Indian Ocean. If you see, ఒకసారి మనం దీన్ని కొంచెం రబ్ చేద్దాం. If you see properly, see, if this side, the Papua New Guinea right side is Pacific Ocean and left side is Indian Ocean. See, this is Papua New Guinea, this side is Pacific and this side is Indian Ocean. And Antarctica, next one is Antarctica. So this is Antarctica. Antarctica also called as what? Southern Ocean. It is called as what? Southern Ocean. If you see Atlantic, it is
it is an extension of these three. Antarctica is extension of these three. What extension? See, let's see the extension. If you observe this, it is the extension of Pacific Ocean. It is the extension of Atlantic Ocean. It is the extension of Indian Ocean. So Antarctica Ocean or Southern Ocean is the extension of Indian Ocean, extension of Atlantic Ocean, extension of Pacific Ocean ani చెప్పవచ్చు. It surrounded the Antarctica. It completely surrounded the Antarctica. Which ocean surrounded the Antarctica means that is Southern Ocean or Antarctica Ocean. And in the Paisa, the last one is Arctic Ocean. If you see Arctic Ocean in the map, you see this is the Arctic Ocean. This is the top one, Arctic one. So it is, sometimes it considered the part of the Atlantic. It is also an Arctic Ocean considered as branch or part of Atlantic, and it is North America and Eurasia. So this is North America, and this is Eurasia. North America and Eurasia. North America, between North America and Eurasia. Okay, see. Okay, if you see the table, you understand the sometimes considered a Sea of Atlantic which covers much of the Arctic and washes upon North America and Eurasia. మనం చూసుకున్నాం అసలు నార్త్ అమెరికా ఎక్కడ ఉంది, యూరేషియా ఉంది కూడా చూసుకున్నాం. అండ్ once you read the table and remember PISA, 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 see PAI దీన్ని SA, పైసా అని గుర్తుపెట్టుకుంటే ఇట్ ఈస్ ఫ్రమ్ మనకి బిగ్గర్ టు స్మాలర్ వచ్చేస్తుంది. Okay, and the important thing is we need to be learn about the Challenger expedition, oceanographic investigation. మనకి భూమి మీద ఎలాగైతే కొండలు, కోనలు, లోయలు, పర్వతాలు ఉన్నాయో, so how the land masses are on the top of the soil, on the top of the earth, like valleys, mountains. Okay, same in the ocean also many mountains, many deep places are there. So to understand the scientific study of ocean is called as oceanographic investigation. The scientific study of ocean is called as scientific study. So many members, they study on the about planet, about so many land forms on the planet. అంటే భూమి మీద ఉన్నటువంటి పర్వతాలు, పీఠభూములు, నదులు, ఓకే, మైదానాలు అన్నిటి మీద స్టడీ చేస్తారు. సో అలాగే సముద్రం మీద కూడా స్టడీ చేశారు. ద సైంటిఫిక్ స్టడీ ఆన్ ఓషన్ ఈజ్ కాల్డ్ as oceanographic investigation. So this oceanographic investigation first began in 1872, between 1872 to 1876 by the British. ఇది ఎవరు చేశారు? బ్రిటిష్ వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. ఓకే, సో ఒక ఛాలెంజర్ అనేటటువంటి ఓడ, బ్రిటిష్ ఎక్స్పెడిషన్. సో బ్రిటిష్ ఎక్స్పెడిషన్ ఆఫ్ ఛాలెంజర్, బ్రిటిష్ ఎక్స్పెడిషన్ ఆఫ్ ఛాలెంజర్ అనేటటువంటి ఓడతో వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఒక ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేశారు, ఏదైనా కనిపెడదామని చెప్పి స్టార్ట్ చేశారు. సో దే డిస్కవర్డ్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఓషన్. వాళ్ళు ఏం చేశారు? డీపెస్ట్ ప్లేసెస్ని కనిపెట్టారు. డీపెస్ట్ ప్లేసెస్ ఆఫ్ వరల్డ్ ఓషన్ కనిపెట్టారు. ఇట్ వాస్ సక్సెస్ఫుల్లీ వరల్డ్ వైడ్ డీప్ ఎక్స్పెడిషన్ అని చెప్పుకోవచ్చు. అంటే లోతైన ప్రదేశాలు, బ్రిటిష్ కూడా ఛాలెంజర్తో ఈ యొక్క లోతైన సముద్రాలను వాళ్ళు కనిపెడుతూ వచ్చారు. అంటే అప్పటి నుంచి స్టడీ చేసుకుంటూ వచ్చారు. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఓషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఓషనోగ్రఫిక్. ఇంతకుముందు చెప్పుకున్నాం ఓషనోగ్రఫిక్ ఇన్వెస్టిగేషన్. ఓకే, ఇట్ వాస్ బిగాన్ విత్ ఎవరితో స్టార్ట్ అయింది? బ్రిటిష్ ఎక్స్పెడిషన్ ఛాలెంజర్ అనేటటువంటి ఓడ. ద బ్రిటిష్ ఎక్స్పెడిషన్ ఛాలెంజర్, ఇట్ వాస్ బిగాన్ విత్ ద ఛాలెంజర్. ఇట్ వాస్, మరి ఏం చేసింది ఛాలెంజర్? ఇట్ కలెక్టెడ్, మరి వీళ్ళు ఏం చేశారు? ఇట్ కలెక్టెడ్ ద డాటా అబౌట్ ఓషన్స్. సో ఓషన్స్ యొక్క డాటా మొత్తం, ఏ ఓషన్ ఎట్లా ఉన్నది, ఏ ఓషన్ ఎక్కువగా లోతుగా ఉంది, ఏ ఓషన్లో కన్వీనియంట్గా కంఫర్టబుల్గా మనం ట్రావెల్ చేయగలుగుతాం, జర్నీ చేయగలుగుతాం అనే దాని మీద
వీళ్ళు ఎక్స్పెడిషన్ చేశారు, కనిపెట్టడానికి ట్రై చేశారు. ఓకే, మరి ఇక్కడ ఒక డౌట్ వచ్చిందండి, ఇండియన్ ఓషన్ మీద ఏ కంట్రీ పేరు మీద ఓషన్ లేదు, మరి ఇండియా పేరు మీద ఓషన్ ఉంది, ఎందుకు ఇండియా పేరు మీద ఓషన్ ఉంది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? వై ఇట్ వాజ్ నేమ్డ్ ఇండియన్? ఆస్ట్రేలియా దగ్గర ఉంది ఆస్ట్రేలియా ఓషన్, అమెరికా దగ్గర ఉంది అమెరికా ఓషన్ అనొచ్చు కదా. వై దే కాల్డ్ యాజ్ ఇండియన్ ఓషన్? బికాస్ India's location is very central. India's location is central and India has very long coast. India has very long coast and India its central location. India చాలా దీనికి సెంట్రల్ గా ఉంది, దీనికి ఆ ఓషన్ కి సెంట్రల్ లొకేషన్ లో ఉంది. ఇండియా లొకేటెడ్ ఇన్ సెంట్రల్ అండ్ లాంగ్ కోస్ట్. సో బికాస్ ఆఫ్ దాట్ ఇట్ వాస్ నేమ్డ్ ఆఫ్టర్ ఇండియా. సో కాబట్టి దాన్ని ఇండియాగా ఇండియన్ ఓషన్ గా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఓకే, సో దీంట్లో మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది పర్సంటేజ్ ఆఫ్ వాటర్స్. ఏ పర్సెంట్ ఎక్కువ, దీంట్లో ఎక్కువగా ఇంపార్టెంట్ కాదు, బట్ దీంట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 97% ఆఫ్ సెలైన్ వాటర్ ఉంది, 27% ఫ్రెష్ వాటర్ ఉంది, దాంట్లో 70% దాదాపు 70% గ్లేషియర్గా ఉంది, మంచుగా ఉంది, 30% గ్రౌండ్ వాటర్ ఉంది, అండర్ గ్రౌండ్ వాటర్ ఉంది, భూగర్భ జలాలు ఉన్నాయి. ఓన్లీ 0.34 మాత్రమే మనం తాగాలి. ఓకే, దాంట్లోనే మనం బట్టలు ఉతుకోవాలి, స్నానాలు చేయాలి. ఓకే, సుడిగాడు సినిమాలో ఎలాగైతే పేపర్ తీసుకుపోయారో అలా పేపర్ తీసుకునే పరిస్థితి రాకూడదు. సో ఇవి పైసా అని చెప్పుకున్నాం, ఒక కోడ్ చెప్పుకున్నాం. పైసా, పి అంటే పసిఫిక్ అని, ఏ అంటే అట్లాంటిక్ అని, ఐ అంటే ఇండియన్ అని, ఎస్ అంటే సదర్న్ ఓషన్ అని, ఏ అంటే ఆర్కిటిక్ ఓషన్ అని చెప్పుకున్నాం. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓషన్ అండ్ సీ అని చెప్పుకున్నాం. సీ అంటే ఏంటి? ఓషన్. ఓషన్ అంటే చాలా పెద్దది, సీ అంటే చిన్నది అని చెప్పుకున్నాం. ఓకే, లాంగెస్ట్ డీపెస్ట్ ఉంటే దాన్ని ఓషన్ అనుకున్నాం. స్మాల్ లెస్ డీప్ ఉంటే దాన్ని మనం స్మాల్ ఉండాలి, లెస్ డీప్ ఉండాలి, అండ్ నియర్ ల్యాండ్కి దగ్గర ఉంటే దాన్ని మనం సీ అనుకున్నాం. అండ్ వాట్ ఆర్ ద సీస్ ఆర్ దేర్, దట్ దేర్ లొకేషన్ ఆల్సో వీఆర్ ఐడెంటిఫైడ్. అండ్ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఎర్లియర్ ఇంతకుముందు ఒకటే కాంటినెంట్ ఉండే, దిస్ కాంటినెంట్ వాస్ బికేమ్ టు టూ. ఇంతకుముందు కాంటినెంట్ ఒకటే కాంటినెంట్ ఉండే, సో దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ ప్యాంగియా. దాన్ని మనం ప్యాంగి అన్నాం, ఒకటే ల్యాండ్ మాస్ని ప్యాంగి అన్నాం. ఒకటే సముద్రాన్ని మనం ఏమన్నాం? పాంతలాసా. దీన్ని మహాసముద్రం అంటాం. కోట్లాది సంవత్సరాల క్రితం ఇట్లాగే ఉండేది, ఇదంతా వాటర్ బాడీస్ అని. దీని కాస్త మనం మనమే డివైడ్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ ద జాగ్రఫికల్ పర్పస్ అండ్ అవర్ ప్రాక్టికల్ కన్వీనియంట్ పర్పస్. వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 5 ఇంపార్టెంట్ ఓషన్స్. సో దాంట్లో 5 ఇంపార్టెంట్లో మనకి ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. సో హోప్ యూ అండర్స్టాండ్. మీకు కనుక క్లాసెస్ నచ్చినట్టయితే ఒక్కసారి ఒక లైక్ ఇసుకోండి. సో థ్యాంక్ యూ. ఐ విష్ యూ